వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు నేను మీకు మొబైల్ యాప్ ఆల్గో ట్రేడింగ్ మొబైల్ యాప్ గురించి చెప్తున్నాను. సో ఇది ఏ విధంగా ఉంటుంది? మనము ఫస్ట్ ఏ స్టెప్స్ ఫాలో కావాలి? ఏ విధంగా మనకు సిగ్నల్స్ ట్రేడింగ్ టెర్మినల్‌కెళ్తాయి? ఆటోమేషన్ ద్వారా ఎలా వెళ్తుంది? మాన్యువల్ ద్వారా ఎలా వెళ్తుంది? ఇలా ప్రతి విషయము మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు మొబైల్ యాప్ లాగిన్ అయ్యారో మీకు ఈ విధంగా స్క్రీన్ కనబడుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓపెన్ పొజిషన్స్. మీకు ఏం ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే మనకి ఏదైనా పొజిషన్స్ ఉంటే ఇక్కడ క్లియర్‌గా కనబడతాయి. సో, ప్రెజెంట్‌గా నో ఓపెన్ పొజిషన్స్. ఓకే. దెన్ ఫస్ట్ మనం ఏం చేయాలి? మన అకౌంట్ కాన్ఫిగరేషన్ అయిందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ చెక్ చేయాలి. సో, దానికోసం మనం స్క్రోల్ డౌన్ చేస్తే కింద మనకి ఆప్షన్ ఉంటుంది. ఏది? ట్రేడింగ్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో, ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ ఏ ట్రేడింగ్ వేసినా కూడా ట్రేడింగ్ టెర్మినల్‌కి వెళ్ళడానికి రెడీగా ఉంది. సో, క్లిక్ టు ఎక్స్‌పాండ్ అన్నామనుకో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ టు ఎక్స్‌పాండ్ అంటే ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ లాగ్డ్ ఇన్ అని ఉంది. మీరు లాగౌట్ చేయాలంటే లాగౌట్ ఇలా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా లాగౌట్ అయింది. ఒకవేళ లాగౌట్ ఉంటే మీరు ఈ విధంగా లాగిన్ చేయండి. లాగిన్. ఓకే. లాగిన్ క్లిక్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా అది లాగ్డ్ ఇన్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిస్టమ్‌లో మీకు ఆటోమేటెడ్‌గా ఆటో లాగిన్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనం ఏం క్లిక్ చేయకున్నా పర్లేదు ఎవ్రీ డే మార్నింగ్ అది ఆటోమేటెడ్‌గా లాగ్డ్ ఇన్ అయిపోతుంది. కానీ మనము లాగ్డ్ ఇన్ అయిందా లేదా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకుంటే చాలు. ఒకవేళ లాగ్డ్ ఇన్ కాలేదంటే మేబీ పాస్వర్డ్ ఎక్స్‌పైరీ కావచ్చు. లేదా ఇంకేదైనా ఇష్యూ రావచ్చు. అది చెక్ చేసుకుంటే చాలు. బై డిఫాల్ట్‌గా ఆటో లాగిన్ సిస్టమ్ ఎనేబుల్ చేశాము. రైట్. ప్రెజెంట్‌గా లాగ్డ్ ఇన్ అని ఉంది. సో, ఇక్కడ అండర్‌లయింగ్ నిఫ్టీ ఉంది. దీన్ని వదిలేయండి. ఇది జస్ట్ మేము నోట్ చేసేటప్పుడు ఈ విధంగా రాసేసాం. అండ్ రీసెంట్‌గా ఏమైనా సిగ్నల్స్ వచ్చాయనుకో ఇక్కడ కనబడుతుంటాయి. సో, ప్రెజెంట్‌గా సిల్వర్ లాంగ్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. అండ్ ట్రేడ్ లాగ్ ఏమేం ట్రేడ్స్ పడ్డాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే. జస్ట్ ఐ యామ్ క్లియరింగ్ ద హిస్టరీ. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏది కనబడట్లేదు. రీసెంట్ సిగ్నల్స్ అంటే ఏవైనా సిగ్నల్స్ వస్తే ఇక్కడ ఉంటాయి. ట్రేడ్ లాగ్ కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లాగ్డ్ ఇన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఐఏఎఫ్ఎల్ అని ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ నిఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, నిఫ్టీ గనక త్రూ సిగ్నల్ ద్వారా ఫుల్లీ ఆటోమేటెడ్ ద్వారా ఏదైనా ట్రేడ్ పడిందనుకో మీకు ఏ ఆప్షన్ ట్రేడ్ కావాలి? ఫస్ట్ ఆ క్వెషన్ ఉంటుంది కదా! ఏ ఆప్షన్ ట్రేడ్ కావాలి? సో, ఇక్కడ క్లియర్‌గా అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో, మీరు ఒకవేళ ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. మీకు సిగ్నల్ వచ్చిన ప్రతిసారి బై నిఫ్టీ ఫ్యూచర్ ఎళ్తుంది. లేదు మీరు ఓన్లీ సింథటిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకో ఆటోమేటిక్‌గా సింథటిక్ ఆప్షన్ ట్రేడింగ్ టెర్మినల్‌కెళ్తుంది. లేదు నేను ఆప్షన్ ట్రేడర్‌ను ఆప్షన్ బయింగే కావాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు నేను ఆప్షన్ సెల్లర్‌ను అనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు నాకు హెడ్జింగ్‌లో కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో, కవర్డ్ కాల్ కావాలనుకుంటే ఈ ఆప్షన్. లేదు నేను నెక్స్ట్ వీక్ చేయాలంటే నెక్స్ట్ వీక్. ఇలా మీకు ప్రతి ఆప్షన్ ఇక్కడ కంప్లీట్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏది కావాలో అది సెలెక్ట్ చేసేసి ఇక్కడ సేవ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. సో, సపోజ్ నేనొచ్చేసి ఇందమని ఆప్షన్ బై చేద్దాం అనుకుంటున్నాను. రైట్. ఇక్కడికొచ్చేసి సేవ్ సెట్టింగ్స్ కొట్టాను. సో, ఆటోమేటిక్‌గా నాకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏ సిగ్నల్ వచ్చినా నిఫ్టీకి సంబంధించి నేను ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఆప్షన్ నుంచి ఎళ్ళిపోతుంది. అండ్ ఇందులో ఇంకొక అడ్వాన్స్‌డ్ ఏం పెట్టామంటే ఆటోమేటిక్‌గా రోల్ ఓవర్ అవుతుంది. సో, ప్రెజెంట్‌గా ఈ ఆప్షన్ ఎప్పుడు రోల్ ఓవర్ అవుతుంది అనంటే మీకిక్కడ రోల్ ఓవర్ ఆప్షన్ అని క్లిక్ చేశానిక్కడ. రోల్ ఓవర్ ఆప్షన్ ఉంది. ఈ రోల్ ఓవర్ ఆప్షన్ క్లిక్ చేశారనుకో మీకు నిఫ్టీ ఎప్పుడు రోల్ ఓవర్ కావాలి?
సో, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఎప్పుడు కావాలి. సో, నాకు మంగళవారం ఎక్స్‌పైరీ కాబట్టి మంగళవారం రోజు 3 గంటలకు పెట్టుకున్నాను. సో, ఆటోమేటిక్‌గా మంగళవారం 3 గంటలకి నేను ఏదైతే పొజిషన్‌లో ఉన్నానో, ఆ పొజిషన్ ఆటోమేటిక్‌గా నెక్స్ట్ వీక్‌కెళ్ళిపోతుంది. ఇది ఆటో రోల్ ఓవర్ సిస్టమ్. సో, కంప్లీట్‌గా ఇన్‌బిల్ట్ అండ్ ఆటో రోల్ ఓవర్ సిస్టమ్. అంటే మనం కంప్లీట్‌గా చూడాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ పెట్టేసాం. సో, స్ట్రాటజీ ప్రకారంగా పొజిషన్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా రోల్ ఓవర్ జరుగుతూ వెళ్తూనే ఉంటుంది. అండ్ అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏం చేసామంటే, వి గివెన్ ఎ షెడ్యూల్ హెడ్జ్. అంటే మీకు ఓవర్‌నైట్ హెడ్జింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. సపోజ్ మీరు ఇది గనుక క్లిక్ చేశారనుకోండి, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేంటి 2 ఆప్షన్స్ క్లిక్ చేసి పెట్టేసాను. సో, ఆప్షన్ బై కావాలి అండ్ నాకేం కావాలి హెడ్జింగ్ కూడా కావాలి. ఓకే. సో, ఎప్పుడైతే ఇది జరిగిందో ఇక్కడ 3 గంటల 10 నిమిషాలకు ప్రతిరోజు లాస్ట్ సిగ్నల్ నేను కాల్‌లో ఉంటే కాల్‌తో పాటు పుట్ బై అవుతుంది. ఒకవేళ నేను పుట్‌లో ఉంటే పుట్‌తో పాటు కాల్ బై అవుతుంది. అండ్ ఈ పొజిషన్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది 9:20కి. నాకు 9:20కి కాదు. ఐ వాంట్ టు బి 10:00 అనుకున్నారనుకోండి. మీరు ఇక్కడ టైమ్ చేంజ్ చేశారనుకో 10:00 ఎళ్ళిపోతుంది. అంటే మీకు ప్రొటెక్టివ్‌గా అంటే ఓవర్‌నైట్ భయం లేకుండా హెడ్జింగ్ పొజిషన్ కూడా వి ఆర్ ప్రొవైడింగ్. అది కూడా మీ స్ట్రాటజీకి అనుకూలంగానే ట్రేడ్ వెళ్తుంది. సో, ఇది మన స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే నిఫ్టీలో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ, సిల్వర్, క్రూడ్, నేచురల్ గ్యాస్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఏదైతే పొజిషన్ మనకుంటుందో ఇక్కడ ఓపెన్ పొజిషన్‌లో కనబడుతుంది. ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ ఓపెన్ పొజిషన్స్‌ని మనం కావాలనుకుంటే ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. లేదా మన ట్రేడింగ్ టెర్మినల్ నుంచి కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మన ట్రేడింగ్ టెర్మినల్ నుంచి కూడా క్లోజ్ చేసుకున్నా కూడా మీ పొజిషన్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా వి డిజైన్డ్. అంటే ఆల్గో అర్థం చేసుకుంటుంది. ఆల్గో నుంచి వచ్చిన సిగ్నల్‌ని మీరు పొజిషన్ క్లోజ్ చేసుకున్నారనుకోని. అది ఆల్గోలో క్లోజ్ చేసుకోండి లేదా మొబైల్ యాప్ నుంచైనా మీ మొబైల్ ట్రేడింగ్ యాప్ నుంచైనా క్లోజ్ చేసుకోండి. ఆల్గో అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. అదొక మేజర్ అడ్వాంటేజ్ మనకి. అండ్ ఒకవేళ ఇప్పుడు కమోడిటీ చూద్దాం. క్రూడ్ ఆయిల్ అనుకుందాం. సో, క్రూడ్ ఆయిల్‌లో కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. నాకు క్రూడ్ ఆయిల్ ఏం కావాలి? ఫ్యూచర్ విత్ బై కావాలా? సింథటిక్ కావాలా? ఏది కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామనుకో దాని ప్రకారంగా ఎళ్తుంది. అండ్ ఇప్పుడు మనకొక ఇష్యూస్ ఉన్నాయి. ఏంటిది అంటే మనకు లిమిట్ ఆర్డరే ఉంది. మార్కెట్ ఆర్డర్ లేదు. సో, ఇక్కడ బఫర్ అమౌంట్స్ ఇచ్చాము. మీరు ఎంత బఫర్ కావాలనుకుంటే అంత బఫర్ పెట్టుకోండి. సో, క్రూడ్ ఆయిల్ నాకు బఫర్‌తో కావాలి. ఎందుకు? మార్కెట్ ఆర్డర్ ప్లేస్ కావడానికి ఈజీగా ఉంటుంది. సో, ఆప్షన్ అయితే మినిమమ్ 5% ఉంటే సరిపోతుంది. సో, ఇది క్లిక్ చేసుకున్నారనుకో దాని ప్రకారంగా మీకు ట్రేడ్ పడుతుంది. అండ్ నేను క్రూడ్ ఆయిల్ మినీలోనే చేయాలి. ఓకే. మినీలోనే చేస్తుంది. అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేచురల్ గ్యాస్ చేయాలా? నేచురల్ గ్యాస్ కూడా మనము ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇప్పుడు నాకు ఎటువంటి సిగ్నల్స్ నేను యూజ్ చేయట్లేదు. నాకు ఆల్గో నుంచి వచ్చే సిగ్నల్స్ అవసరం లేదు. బట్ నాకేం కావాలి? జస్ట్ సింగిల్ క్లిక్‌తో నాకు ట్రేడ్ ఎళ్ళిపోవాలి. సో, అలాంటప్పుడు మీకిక్కడ బై డిఫాల్ట్‌గా ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ సిల్వర్ ట్రేడ్ చేయాలా? జస్ట్ క్లిక్ ద లాంగ్. బై ఎళ్ళిపోతుంది. షార్ట్ క్లిక్ చేయండి. షార్ట్ ఎళ్ళిపోతుంది. క్రూడ్ ఆయిల్ కావాలా? జస్ట్ లాంగ్ క్లిక్ చేయండి. లాంగ్ ఎళ్ళిపోతుంది. షార్ట్ కావాలా? షార్ట్ ఎళ్ళిపోతుంది. అంటే మనము డైరెక్ట్‌గా కూడా ఇక్కడ సింగిల్ క్లిక్‌తో కూడా మనం మాన్యువల్ ట్రేడింగ్స్ మనం చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అంటే ఆల్గో నుంచి ఎటువంటి సిగ్నల్స్ లేకుండా కూడా మాన్యువల్‌గా కూడా మనం మన ట్రేడింగ్స్‌ను కొనసాగించొచ్చు. సో, ఇది మన ఆల్గో ట్రేడింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మరింత ఇన్ఫర్మేషన్‌తో మళ్ళొక వీడియోలో కలుద్దాం. ఓకే. థాంక్ యూ అండి.